చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయిన పిఏ బాలాజీ కుమార్ యాదవ్ కు కోర్టులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట దగ్గర చిల్లకల్లు టోల్గేట్ లో 8 కోట్లు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్లోని బాలాజీ కుమార్ అరెస్ట్ సమయంలో 3.5 లక్షలు నగదు సీజ్ చేశారు. ఈ రెండు మొత్తాలను లిక్కర్ డబ్బులుగా పరిగణిస్తున్నామని నోటీసులో సిట్ పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఇద్దరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ అందిస్తారు. కాంతి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పిఏ బాలాజీ కుమార్ యాదవ్ కు కోర్టులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సియాసోని ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి నిందితులుగా కోర్టు జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పిఏ బాలాజీ కుమార్ యాదవ్ కు కోర్టులో నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ఏదైతే ఎన్నికల సమయంలో ఏదైతే లిక్కర్ స్కామ్ లో వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా ఎన్నికలలో యూజ్ చేశారు అని చెప్పి సిట్ అధికారులు ఏదైతే గుర్తించారో దానికి సంబంధించినంత వరకు కూడా ఎన్నికల సమయంలో చిల్లకల్లు టోల్గేట్ దగ్గర దొరికినటువంటి 8 కోట్ల రూపాయలు, అలాగే మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఏదైతే ఆ బాలాజీ కుమార్ యాదవ్ అరెస్టు సమయంలో 3.5 లక్షల సీజ్ చేశారు సిట్ అధికారులు. ఈ రెండింటికి సంబంధించిన మొత్తాలన్నింటినీ కూడా లిక్కర్ డబ్బులుగా పరిగణిస్తున్నామని చెప్పి సిట్ పేర్కోవడం జరిగింది. అయితే నోటీస్ కి సంబంధించినంత వరకు కూడా ఆ నోటీస్ లో ఈ డబ్బులకి సంబంధించినటువంటి అంశంలో ఇద్దరికి నోటీసులు ఇచ్చి దీనికి సంబంధించి ఇద్దరు కూడా వివరణ ఇవ్వాలని కూడా అధికారులు కోరినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంతి.